హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రకాష్ రాజ్ గారు మరోసారి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తారు. అంటే ఎప్పుడు కూడా ట్వీట్లు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి పైన ఎప్పుడు యాక్టివ్గా విమర్శలు చేయడంలో ఈయన యాక్టివ్గా ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈయన అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడడమే మానేశారంటూ చేశారు. మరి ఏ కాంటెస్ట్లో ఈ కామెంట్స్ చేస్తారు? మా ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు తరచూ మాట్లాడుతూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరికి ఐడియాలజికల్ గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చేసాడు పూర్తిగా. ఆయన ఇప్పటికీ కొంత లెఫ్ట్ తో ట్రావెల్ అవుతున్నాడు ప్రకాష్ రాజ్. ఆ వైరుధ్యం వీళ్ళిద్దరి మధ్య చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఆ మధ్య ఆయన తిరుమల తిరుపతి ప్రసాదం గురించి మాట్లాడినప్పుడు కూడా మీరెందుకు ఇలాంటి సెన్సిటివ్ విషయాలు తడుముతున్నారు అని చెప్పి ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి క్లాస్ చెప్పే ప్రయత్నం చేశాడు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అడుగుజాడల్లో నడవటం మాత్రమే కాదు, నిరంతరం వాళ్ళకి మీ మీద నమ్మకం కలిగేలాగా ప్రవర్తించాలి అనేటువంటి కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది మీకు. ఆ కాన్షియస్నెస్ తో మీరు ప్రతి చిన్నదాన్ని చాలా పెద్ద విషయం చేసి భుజాన్ని వేసుకుని గొడవ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ తిరుమల ప్రసాదం గురించి కూడా ఇంత హడావిడి చేస్తున్నారు. సనాతన ధర్మం అంటున్నారు, రకరకాల బొట్లు మాలలు వేసుకుని ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన ప్రకాష్ రాజ్. ఆ సందర్భంగా ప్రకాష్ రాజ్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ విరుచుకుపడ్డారు. అదొక గొడవ నడిచింది ఆ మధ్య. కానీ ఇప్పుడు కొత్తగా ఆయన ఏమంటున్నాడంటే, ప్రకాష్ రాజు బాబు, నువ్వు అధికారం లేనంతకాలం ప్రజల గురించి ప్రజల కోసం తప్పించేటువంటి మనిషిగా కనిపించావు. కానీ ఇప్పుడు అధికారం వచ్చేసిన తర్వాత, నువ్వు మంత్రి పదవిలోకి వచ్చేసిన తర్వాత నీలో ఆ లక్షణం కొరవడుతోంది. నువ్వు ఎంతసేపు అధికారము ప్రభుత్వము దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి, అలాగే ఇతర విషయాల గురించి అంటే కేంద్రంతో ఎలా సయోధ్య నెరపాలి, ఈ హడావిడి ఎక్కువైపోయి నువ్వు ప్రజలను వదిలిపెట్టేసావు. దాదాపు ఈ అధికార రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత నీకు ప్రజలు కనిపించడం లేదు. కేవలం అధికారము, నీతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నీ స్నేహిత పార్టీలు, వాటి నాయకత్వం, వారిని మెప్పించడం, ఇది ప్రధానం అయిపోయింది నీకు. చంద్రబాబుని మెప్పించటము, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షాని, మోడీని ఎప్పటికప్పుడు వాళ్ళు నీ పట్ల సాఫ్ట్గా ఉండేలా చూసుకోవటం, ఈ మేనేజ్మెంట్ గొడవల్లో పడిపోయి నువ్వు ప్రజల్ని గాలికి వదిలేసావు. ఇలా ప్రజల్ని ఎప్పుడైతే నువ్వు గాలికి వదిలేయటం మొదలుపెట్టావో, నెమ్మదిగా ప్రజలు కూడా నిన్ను మర్చిపోవడం మొదలు పెడతారు. అందుకని భవిష్యత్తులో జరిగేది ఇదే. అందుకని ఇప్పటికైనా కాన్షియస్గా నువ్వు ప్రజల గురించి పట్టించుకో. నువ్వు వాళ్ళతో లాబీ జరుపు, తప్పేం లేదు. కానీ ఆ లాబీలో ప్రజా సమస్యలు నీ ప్రధానమైనటువంటి ప్రోగ్రామ్గా ఉన్నాయి అని ప్రజలు అనుకోవాలి. ప్రజలకి నిరంతరం అభిప్రాయం కలగాలి. పవన్ కళ్యాణ్ లాబీయింగ్ చేసినప్పటికీ మా సమస్యల గురించి మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం వాళ్ళకి కలగాలి. అది ఎప్పుడైతే వాళ్ళకి కలగదో, వాళ్ళు నెమ్మదిగా నేను తీసి పక్కన పడేస్తారు అన్న పద్ధతిలో కొంచెం జాగ్రత్తలు చెబుతూనే వార్నింగ్ ఇచ్చాడు. అది తాజా వ్యాఖ్యలు ఆయన చేసినవి. అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యవహారం చెప్పుకొచ్చాడు. ఇలా సందర్భం దొరికినప్పుడల్లా, ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా ఆయన పవన్ కళ్యాణ్కి చొరక వేయటం అనేది మానట్లేదు. అది తప్పు పట్టాల్సిన విషయం కూడా కాదు. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత సహజంగానే మనుషుల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత వారి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులదే. ఆ స్నేహితులు నిరంతరం వారి బాధ్యత గుర్తెరిగి వీరిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా పవన్ కళ్యాణ్కి ఒక నిజమైన స్నేహితుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి నిజమైన స్నేహితుడిగా ప్రకాష్ రాజు గారు వ్యవహరిస్తున్నాడు అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయడానికి ఆయన మీద రోజువారీ విమర్శలు చేసినా తప్పేం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకుని, ఎలాగో వాళ్ళిద్దరూ కలవరు, వాళ్ళిద్దరూ ప్రస్తుతం కలిసే పరిస్థితుల్లో లేరు. ఆయన లైన్ వేరు, ఈయన లైన్ వేరు. ఈయన నిరంతరం ఆ కామెంట్స్ చేయక మానడు.
వీటికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా ఆయన లేడు. సమాధానాలు చెప్పే పరిస్థితిలో లేనప్పుడు అటాక్ చేయటం తప్పు. అందుకని పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, నాగబాబు గారు కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా వెంటనే నాగబాబు స్పందించి వైల్డ్గా రియాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఒకటి కనిపిస్తోంది. తన బాధ్యతగా తీసుకుని గతంలో కూడా అదే చేశాడు ఆయన. అలాంటి ప్రమాదాలు కూడా టువర్డ్స్ ప్రకాష్ రాజ్ ఉండకుండా ఉంటే బాగుంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా, అంటే ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి విమర్శల్ని సద్విమర్శలుగానే స్వీకరించి వాటి పట్ల రియాక్ట్ కాకుండా ఉండటం జనసేన భవిష్యత్తుకు అవసరం.